ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం తప్ప ఒక్కరోజు కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు కానీ లేదంటే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తున్నటువంటి అంశాలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడడం. మీరు అది తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా అవనివ్వండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం అయినా అవనివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగ్ అయినా అవనివ్వండి, ఢిల్లీ బానివ్వండి, దావోస్ బానివ్వండి, డల్లాస్ బానివ్వండి, లేదంటే క్యాబినెట్ మీటింగ్ అవనివ్వండి, ఎక్కడైనా సరే నిరంతరం జగన్ 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 అని చెప్పి జగన్ గారి మీద విమర్శలు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది అబద్ధాలు తప్ప ఇంకోటి ఉండదు. నిన్న కూడా అదే తీరు. తప్పు చేసిన వారిని వెనకేసుకు రావటమే జగన్ పని. సీదిరి అప్పలరాజును పరామర్శించి ఏం సందేశం ఇస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. సచివాలయంలో పలువురు నేతలతో సమావేశం. సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించి ఏం సందేశం ఇస్తారంట. అంటే మీరేమో రోజు ఏదో ఒక తప్పుడు కేసులు ఎవరో ఒకరి మీద పెడతా ఉండొచ్చు. ఆ తప్పుడు కేసులు పెట్టినటువంటి ఆ బాధితులను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకూడదా? ఏమి సందేశం ఇస్తున్నారని అడుగుతున్నారా? సీదిరి అప్పలరాజు గారికి ఏదైతే రోడ్డు యాక్సిడెంట్కి ఏం సంబంధం అని మీరు కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నా సూటిగా. రోడ్డు యాక్సిడెంట్ చేసిన వాళ్ళందరినీ మర్డర్ కేసులు పెట్టేస్తే మరి ముందు మీ ఇచ్చాపురం ఎమ్మెల్యే కారు ఢీకొని నిన్న వృద్ధుడు చనిపోయాడు కదా, మరి అతని మీద ఎందుకు మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు? అసలు మీరు ఈరోజు నేర చరిత్ర గురించి మాట్లాడితే ఎట్లా? రాజారెడ్డి గారిని చంపించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మీరు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు 4 రోజులు మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో హైదరాబాద్లో. వంగవీటి రంగా గారిని, పెంగళ దశరథరామ్ గారిని, మల్లెల బాబ్జీ గారిని ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే అనేక మందిని చంపించినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు మాట్లాడితే ఎట్లా నేరాల గురించి? ఇంతకీ బాలకృష్ణ గారు కాల్పులు జరిపినటువంటి దాంట్లో బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపారు. అదేవిధంగా అక్కడ వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ చనిపోయాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి? మరి వాళ్ళకి 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా మీరు? అయినా అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి కదా మీరు. 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 2 హత్యాయత్నం కేసులు ఉన్నాయి దాంట్లో మీ మీద. మీరు ఈరోజు గురువెంద గింజగా మాట్లాడితే ఎలా? సో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారు, ఓకేనా? మీ ఇష్టం. మీరు గొడ్డల పార్టీ అంటారా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు నోటికి ఏదొస్తే అది వాగండి. ప్రజలు రేపొద్దున ఆ వాగుడికి పులి స్టాప్ పెట్టేటటువంటి రోజు ఒకటి వస్తుంది కదా, ఆ రోజు ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరిగిద్ది. జగన్ క్రిమినల్ మనస్తత్వానికి నిదర్శనం అంట. ఎవడు క్రిమినల్? నిన్ను మించిన క్రిమినల్ ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా? నిన్ను మించిన క్రిమినల్ నీ పార్టీలో 135 మంది ఎమ్మెల్యేల్లో 115 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయే. నువ్వు ఈరోజు క్రిమినల్స్ గురించి మాట్లాడితే ఎట్లా? అందరిని అవతరాలందరినీ నువ్వు క్రిమినల్ అని మాట్లాడుతూ ఉన్నావు. ఇంకోటి ఇక్కడ చూస్తే ప్రజల దృష్టిని మరలించడానికంట ఇవాళ సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్తున్నారంట. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రజలంటే డైవర్ట్ చేయడానికంట. క్రెడిట్ చోరీ నువ్వు ఒక పక్క పాల్పడతా పెద్ద యాడ్లేస్తావు కదా రేపొద్దున. పక్కనాలకు పుట్టినటువంటి బిడ్డలకు మీ కూటమి ప్రభుత్వం తండ్రిని సిగ్గు లేకుండా చెప్పుకోవటం మీకు అలవాటే. 2 హత్యలు సాక్ష్యాల తారుమారుకే ప్రాధాన్యం. ఏదైతే 2014-19 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కదలికలపై నిఘా పెట్టి నేరాలను అప్పట్లో కట్టడి చేశాం. తర్వాత జగన్ గారు వచ్చినాకంట సీసీ కెమెరాలు ఎత్తుకెళ్ళిపోయారంట. చెప్పండి, విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ సీసీ ఫుటేజ్ కూడా జగన్ గారు మాయం చేశారని చెప్తావు రేపు పొద్దున. కొద్దిగా కూడా సిగ్గెట్లా పెట్టలేదు నాకు అర్థం కాల. ప్రతిరోజు ఇదేనా? బోరు కూడా కొట్టట్లేదా? నిరంతరం ఇదే అబద్ధాలు. కనీసం ముఖ్యమంత్రి అనేటటువంటి వాల్యూ మీకు ఇద్దామన్నా కూడా మీరు దాన్ని నిలుపుకోవట్లా. రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఇక మీకు ఏం గౌరవం ఇస్తారు ఎవరైనా కూడా? ఈ వయసులో కూడా సిగ్గు లేకుండా రోజు అబద్ధాలు ఆడతా పచ్చి అబద్ధాలు. సో ఇదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీరు ఇలా ఉంది ప్రతిరోజు.